నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం సంతుష్టి రాజకీయాల కోసం ఎంతవరకైనా దిగజారుతుంది అని మరొక్కసారి కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం రుజువు చేసింది. అంబేద్కర్ ఆశయాలు, ధర్మంలోని కులాల వివక్షతకు సంబంధించి వెనుకబడిన కులాలు ముందుకు రావాలి అనే ఉద్దేశంతో కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వచ్చే తప్ప మత ప్రాతిపదికన రిజర్వేషన్లు అనేవి ఇవ్వకూడదు అని చెప్పారు. ఈరోజు అలాంటి అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తూ ప్రభుత్వ టెండర్లలో ముస్లిం కాంట్రాక్టర్లకు 4% కోటా ఇచ్చేందుకు కర్ణాటకలోని సిద్ధరామయ్య కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. అంటే ఇక్కడ ముస్లింల ఓటు బ్యాంకు కోసం, ముస్లింల ఓట్ల కోసం అసలు కాంగ్రెస్ అంటే భారతదేశంలోని ఒక పార్టీనా లేకపోతే పాకిస్తాన్లోని పార్టీనా అని అనుమానం వచ్చేలాగా కర్ణాటకలో వ్యవహరిస్తోంది. నిజంగా కర్ణాటకలో వెనుకబడిన వాళ్ళకు సంబంధించి ఇలాంటి రిజర్వేషన్లను కల్పిస్తే ఏమాత్రం కూడా బాధ ఉండేది కాదు. కానీ ఈరోజు మొన్నటికి మొన్న బడ్జెట్లో వర్క్ బోర్డు వల్ల ఇప్పటికే చాలా మంది అవస్థలు పడుతుంటే వర్క్ బోర్డు సహాయ నిధిని అంటూ బడ్జెట్లో కేటాయించింది. ముస్లిం బడ్జెట్ తప్ప అందులో పెద్దగా మాట్లాడుకోవడానికి ఏమీ లేదు అంటూ సోషల్ మీడియా వ్యాప్తంగా చర్చ నడిచింది. అయినా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా మాకు ముస్లిం అండదండలుంటే చాలు అనే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రవర్తిస్తున్న తీరు నిజంగా కాంగ్రెస్ పార్టీని మరింతగా ప్రజలకు దూరం చేస్తుంది. రాజ్యాంగ విరుద్ధంగా ఒక మతానికి రిజర్వేషన్లను కల్పిస్తూ కోటా ఇవ్వడము అనేది మాత్రం హర్షించదగ్గ విషయం కాదు. ప్రభుత్వ టెండర్లలో ముస్లిం కాంట్రాక్టర్లకు 4% కోటా ఇచ్చేందుకు కర్ణాటక సర్కార్ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ఆ రాష్ట్ర కేబినెట్ ఆ తీర్మానానికి ఆమోదం తెలిపింది. కర్ణాటక ట్రాన్స్పరెన్సీ ఇన్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ చట్టంలో సవరణ తీసుకురానున్నారు. కేటీపీపీ చట్టంలో కేటగిరీ 2B కింద రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెడుతూ ప్రకటించారు. కేటగిరీ 2Bలో ముస్లిం కాంట్రాక్టర్లు ఉంటారని తెలిపారు. కేటగిరీ 1 కింద ఎస్సీ ఎస్టీలు, కేటగిరీ 2A కింద వెనుకబడిన తరగతుల వారు ఉంటారు. కేటీపీపీ చట్ట ప్రకారం కేటగిరీ 2B కింద ఉన్న ముస్లిం కాంట్రాక్టర్లు సుమారు 2 కోట్ల రూపాయల మేర ప్రభుత్వ పనులు చేసేందుకు అర్హులవుతారు. సీఎం సిద్ధరామయ్య చేసిన ప్రకటనను వ్యతిరేకిస్తూ కర్ణాటక బీజేపీ ఆన్లైన్లో ఆందోళన చేపట్టింది. ఇక హలాల్ బడ్జెట్ అని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఆ పార్టీ కామెంట్ చేసింది. ప్రస్తుతం అసెంబ్లీ సెషన్లో సవరణ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత ముస్లిం కాంట్రాక్టర్ల కోటాను అమలు చేస్తామని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. గ్రామీణ ప్రజలకు ఈ ఖాతా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు కూడా సీఎం తెలిపారు. దీనికోసం పంచాయతీరాజ్ శాఖ ఆమోదం తెలిపిందని చెప్పారు. ఇప్పటికే మైనారిటీ రిజర్వేషన్ వాళ్ళకున్న తర్వాత కూడా ముస్లింలను బీసీలలోకి తీసుకొచ్చి బీసీలోకో బీసీడీలోకో తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. అది తప్పు అని చాలా పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. అంటే కాంగ్రెస్ అంటేనే ఒక మతానికి కొమ్ము కాస్తూ బ్రతకడం, ఇప్పటికే వ్యాపార రంగంలో హలాల్ అనే దాని పేరుతోటి ఆర్థికంగా నిలదొక్కుంటూ తమ గుప్పెట్లోకి తీసుకొచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ లెక్కన ప్రతి దాంట్లో రిజర్వేషన్లు అనేది ఇచ్చుకుంటూ పోతే రేపు ఏం జరుగుతుంది? ఓ పక్క నుంచి అస్సాము, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలలో విపరీతంగా పెరిగిపోతున్న రోహింగ్యాలు కావచ్చు, లేకపోతే వలసవాదులు కావచ్చు, అక్రమ చొరబాటుదారుల వల్ల కావచ్చు, ఒక వర్గం వల్ల అంటే ముస్లింల వల్ల భయం అవుతుంది, ఇక్కడ మొత్తం వాతావరణమే మారిపోతుంది అని చెప్తున్న తరుణంలో కర్ణాటకలో ఇలాంటివన్నీ కల్పించి ఆకర్షించి ముస్లింల సంఖ్య పెంచి ఓటు బ్యాంకు చేసుకొని మళ్ళీ అధికారం చేపట్టాలని ఒక నీచమైన ఆలోచన తప్ప ఇంకా వేరేది కనిపించట్లేదని సోషల్ మీడియా వ్యాప్తంగా ధ్వజమెత్తుతున్నారు. ఇక ముస్లిం సమాజానికి ప్రయోజనం చేకూర్చేలా బడ్జెట్ని రూపొందించారని ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు వంటి ఇతర అణగారిన వర్గాల అవసరాలను పట్టించుకోలేదని మండిపడుతూ బీజేపీ దీనిని కుంభకోణంగా అభివర్ణించింది. కాంగ్రెస్ రాష్ట్ర వనరులతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని ఆరోపించింది. అంబేద్కర్ దార్శనికత ప్రకారం రూపొందించబడిన భారత రాజ్యాంగం నిర్వహించిన ఎస్సీలు, ఎస్టీలు, ఇతర వెనుకబడిన తరగతుల హక్కులను ఇది దెబ్బతీస్తోందని ఆరోపిస్తూ బీజేపీ నాయకుడు అమిత్ మాల్వియా ఈ చర్యను తీవ్రంగా విమర్శించారు. మతం ఆధారంగా రిజర్వేషన్ కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని, దానిని అనుమతించకూడదని మాల్వియా వాదించారు. కాంగ్రెస్ పార్టీ చర్యలు భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన ఈ వర్గాల హక్కులను అనగదొక్కే వారి విస్తృత వ్యూహంలో భాగమని ఆయన ఆరోపించారు. ఏదేమైనా ఇలాంటి సంతుష్టీకరణ రాజకీయాలు అనేది ఏమాత్రం కూడా సమంజసం కాదు. అయినా కూడా కాంగ్రెస్ ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తోందంటే కాంగ్రెస్ పార్టీ గురించి జనాలు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. మరి మీరేమంటారు?
కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ కుటుంబాన్ని మరింతగా పెంచుతుంది. కంటెంట్ బాగుంది అనుకుంటే మీకు తెలిసిన గ్రూప్లలో షేర్ చేయండి. అలాగే ఒక్క లైక్ చేయడం ద్వారా వీడియో వైరల్గా మారుతుందనే విషయాన్ని మర్చిపోకండి. అన్నిటికంటే ముఖ్యంగా ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మాకు ఉపయోగపడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలనే ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారం అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.